నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ, మంచినీటి సదుపాయం, వీధి దీపాలు, రోడ్లు లాంటి కనీస సౌకర్యాలు కలిగించాలని కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుకర్ నాయక్ ను కలుసుకుని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు మూల్య బోరుగా సంజీవ్ వినతి పత్రాన్ని అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్ నగరం నడి ఒడ్డున మురికివాడలో జీవిస్తున్న ప్రజల అవసరాలకు తగిన వసతులు, దీంతో పాటు ఇటీవల బొల్లారంలోని ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వచ్చిన భార్యాభర్తల్లో ఒకరు భర్త చనిపోయారని, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆసుపత్రి వైద్యం కోసం వస్తే చెట్టు విరిగి మీద పడడంతో చనిపోవడం పట్ల ఆయన మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనల్లో మృతి చెందిన కుటుంబాన్ని మంత్రులు గాని, నాయకులు గాని, అధికారులు గాని సందర్శించకపోవడం బాధాకరంగా ఉందని, వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గంలో నిత్యం తిరుగుతూ ప్రజల అవసరాలు తీరుస్తానని, ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నా పేరు బోర్గి సంజీవ్, తెలంగాణ పోలీసు ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరాన్ని స్థాపించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని. ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కూడా మొన్న పోటీ చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిఇఓ గారు, ముఖ్య కార్యనిర్వహణాధికారి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఈ కంటోన్మెంట్ పరిధిలో గల సంబంధించి ఆయా వార్డులలో 8 నుంచి ఆయా వార్డులలో త్రాగునీటి సమస్య ఉన్నది. చాలా వార్డులలో ఈరోజు డ్రైనేజ్ సమస్య ఉన్నది. తర్వాత చాలా వార్డులలో స్ట్రీట్ లైట్స్ లేవు. మొత్తము నైట్ కరెంటు పోతే, కరెంటు ఉన్నప్పుడు కూడా మొత్తము చీకటిగా ఉంటున్నది. అదే కాకుండా మొన్న 2 రోజుల కింద రవీందర్ అనే వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళినటువంటి సందర్భంగా ఎండిపోయినటువంటి చెట్టు వారి మీద కూలి వారు చనిపోవడం జరిగింది. వారి సతీమణి గారు సరళాదేవి గారు వారు తీవ్రంగా గాయాల పాలై వారు గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వీటన్నిటి సమస్య మీద చర్యలు చేపట్టాలని సిఇఓ గారికి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇతర పార్టీలన్నీ కూడా ప్రజల తరపున సమస్యల మీద కొట్లాడాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏదో ప్రభుత్వం ఉన్నంత మాత్రాన కాదు, ఈరోజు స్పెషల్ పాలన నడుస్తూ ఉన్నది. ఈరోజు కేవలం ఈ సమస్యలన్నీ కూడా అధికారుల మీద ఎత్తేసి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు? ఈరోజు కంటోన్మెంట్ అధికారులు అందరూ కూడా వాళ్ళ పరిధిలో పనిచేయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయాలి. అసలు కంటోన్మెంట్ అధికారులకు ఎలాంటి అధికారులు ఉంటాయి? ఏదైనా ఉంటే ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు, ప్రభుత్వం న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు ఏదైనా ఉంటే రికమెండ్ చేస్తారు. ఈరోజు కంటోన్మెంట్లో ఇచ్చిన ప్రతి ఏది వినతి పత్రాలని కూడా చెత్తకుండీలో పోతే అసలు బాధితులకు ఎవరు న్యాయం చేయాలి? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చింది. మేము ఒకటే చెప్తున్నాం, 6 గ్యారంటీలు ముఖ్యం కాదు, ఆపదలున్నోళ్ళకు మీరు గ్యారంటీ ఇవ్వరు. కష్టంలో ఫైనల్ గా డిమాండ్ ఒకటే, ఈ కంటోన్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. కంటోన్మెంట్ ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మొత్తం అన్ని 8 వార్డులల్లో ఈ డ్రైనేజ్ సిస్టమ్ను బాగు చేస్తే ఈ వర్షాకాలంలో అక్కడ పేదవాళ్లకు అక్కడ సురక్షితంగా జీవించడానికి, బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈరోజు పురుగు పుషి వస్తుంది రాత్రిపూట. అన్ని వీధులలో లైట్లు ఉంటే ఇంత వెలుతురుకు పేదవాళ్ళు చాలా మంది కాలనీలో బతుకుతున్నారు. స్ట్రీట్ లైట్ కంపల్సరీగా ఉండాలి. ముఖ్యంగా ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవండి వీధులల్లో. ఈరోజు పేదవాళ్ళు బతుకుతున్నటువంటి అక్కడ దొంగతనాలు జరుగుతాయి, మంచి అవుతుంది, షెడ్ అవుతుంది, ఇంకేదైనా అవుతుంది. సీసీ కెమెరా కంపల్సరీగా ఉండాలి, అవి కూడా లేవు. పేరుకేమో సికింద్రాబాద్ కంటోన్మెంట్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నది. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, ఏది డ్రైన్స్ చక్కగా లేవు, తాగడానికి నీళ్ళు లేవు, స్ట్రీట్ లైట్ లేవు. ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? కాబట్టి మేము అడిగేది ఏంటంటే, అన్ని వసతులు కలిగి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తేనే ప్రభుత్వం ఉన్నట్టు అవుతుంది, ఇక్కడ ప్రజలు ఉన్నట్టు అవుతుంది. ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నట్టు ఎట్లయితుంది? కాబట్టి మేము ప్రభుత్వ వర్గానికి 5,000 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధుల కింద కేటాయించి ఆ నిధులు ఖర్చు పెట్టడానికి సంబంధించిన అధికారులకు పవర్స్ ఇవ్వాలి. ఈరోజు కేవలం ప్రభుత్వ శాఖల అన్ని అధికారులు
తూతు మంత్రంగా వాళ్ళకి అధికారులు ఇస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ అధికారులను కూడా దుర్వినియోగం చేసే మరి పని ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఓట్లు మరి వేయించుకున్నట్లో ఉన్న చిత్తశుద్ధి, ఈరోజు గెలుసుట్లో ఉన్న చిత్తశుద్ధి, ఈరోజు పబ్లిక్ను మోసం చేసేట్లో ఉన్న చిత్తశుద్ధి, డెవలప్మెంట్లో సంక్షేమం ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం.